నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు మనీషా, నేను మెల్బోర్న్లో ఉంటాను. ఇండియాకి హాలిడే కోసం వచ్చాను. సో ఎట్ ప్రజెంట్ ఇండియా వ్లాగ్స్ వస్తున్నాయి. నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను చాలా డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. కొన్ని థింగ్స్లో బిజీ అయిపోయాను. అవి ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. కొన్ని అయితే వీడియోస్ తీశాను, కొన్ని వ్లాగ్స్ తీయడం కుదరలేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇండియాకి వచ్చినప్పుడు ఒకసారి చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో టెంపుల్స్ ఒకటి. అందుకని కుదిరినప్పుడల్లా టెంపుల్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ సండేస్ వస్తే మాత్రం మా డాడీ ఏదైతే టెంపుల్స్ అనుకుంటారో ఆ టెంపుల్ విజిట్ చేయడం ప్రియారిటీ ఇస్తామన్నమాట. ఈ సండే వచ్చేసి మా డాడీ ఫలక్నామాలో ఉన్న టెంపుల్కి వెళ్దాము అని చెప్పారు. సరే అని చెప్పి మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి టెంపుల్కి వెళ్ళేసరికి అసలు జనాలు ఎక్కువ ఏం లేరు. చాలా ఎక్స్పెక్ట్ చేసాము, చాలా హడావిడి బిజీ ఉంటుందని. అమావాస్య రోజు మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుందంట మా డాడీ చెప్పారు. సో ఇక్కడ మాత్రం మేము వెళ్ళే టైంకి నార్మల్గానే ఉండే, అంత బిజీ ఏం లేకుండే. కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాను. బట్ వెళ్ళేసరికి నేను చూడగానే మాత్రం షాక్ అయ్యాను టెంపుల్ని చూసి. ఎందుకు అని అంటే ఎక్కడ ఏ చిన్న టెంపుల్స్ అయినా కట్టమైసమ్మ అలా ఇలా ఉన్నా కూడా మ్యాక్సిమం ఒక షెల్టర్ అనేది ఉంటుంది కదా, అంటే గుడిలాగా చూశాను ఇప్పటివరకు నేను చూసినవి. ఇంకేమైనా టెంపుల్స్ ఇలా కూడా ఉండుంటే, నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. అండ్ వెనకాలనే ట్రైన్ ట్రాక్ ఉంది. సో ఇటు రోడ్డు మధ్యలో ఒక టెంపుల్ లాగా అనమాట, షెడ్ లాగా వేశారంతే. మనం చూడొచ్చు అమ్మవారిని డైరెక్ట్గా. దర్శనం అంటే మనం నార్మల్గా బయట నుంచి కాకుండా టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని చూసి రావడం కదా. బట్ ఇక్కడ అయితే ఇట్లా మామూలుగా రోడ్ మీద పాస్ అవుతూ కూడా అమ్మవారిని చూడొచ్చు. వెళ్ళేసరికి అలంకరణ ఇవన్నీ జరుగుతున్నాయి. 3 times హారతి ఇవ్వడం ఇలాంటివి చేస్తారు కదా, అలా చాలా బాగా అనిపించింది. అంటే వెళ్ళగానే వెళ్ళిన టైంకి అభిషేకం కానీ అలంకరణ కానీ జరుగుతూ చూడడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా స్పెషల్ ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు కమెంట్ చేయండి. దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. ఈ టెంపుల్ ఫలక్నామా మహంకాళి టెంపుల్ అంటారంట. ఇందులో రేణుకా ఎల్లమ్మ అండ్ కట్టమైసమ్మ కూడా ఉంటారు. దర్శనం చేసుకొని వచ్చే టైంకి మాత్రం కొంచెం బిజీగానే ఉండే. సో మీరు చూడొచ్చు, వెళ్ళేటప్పుడు వెహికల్స్ అంత ఎక్కువ లేవు. బట్ రిటర్న్ వెళ్ళే టైంకి మాత్రం కొంచెం వెహికల్స్ అండ్ జనాలు కూడా వస్తూ ఉన్నారు. నేను మా చెల్లి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫేస్ అంతా ఫ్లాట్గా ఉండిపోతుంది, బట్ బయటకు వచ్చేటప్పుడు బొట్లతో నిండిపోతుంది కదా. సో లేయర్గా బొట్లు పెట్టించుకుంటాం. ఆబ్వియస్గా మనం వెళ్ళే టెంపుల్లో ఎన్ని దేవుళ్ళు ఉంటే అంత టైప్స్ ఆఫ్ బొట్లు ఉంటాయి. సో అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఒక్కొక్కరి దేవుడి దగ్గర ఒక్కొక్కటి పెట్టారు. అండ్ మహంకాళి అమ్మవారి దగ్గర మాత్రం బ్లాక్ బొట్టు పెట్టారు. సో అలా చూసుకున్నాం, అదేంటి డిఫరెంట్గా ఉంది కదా బ్లాక్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్గా ఇంటికి ఏం వెళ్ళాం కదా, ఒకసారి బయటకు వస్తే అట్లీస్ట్ ఇంకో టెంపుల్లోనే విజిట్ చేద్దాం అనుకుంటాం. మాకు ఆన్ ది వేలో ఉన్న ఇంకో టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళగానే మాత్రం లోపలైతే ఎలా వీడియో ఎలా చేయరు. సో అందుకని చెప్పి బయట చూస్తున్నప్పుడు ఇట్లా కొలనులో తాబేళ్ళు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి తాబేళ్ళు. సో అలా కొంచెం వీడియో తీసుకొని కొంచెం సేపు నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ లోపలికి మేము వీడియో తీసుకెళ్ళలేదు, ఓన్లీ బయట మాత్రమే క్యాప్చర్ చేసాము. ఈ టెంపుల్ గుర్తుపట్టే ఉంటారు నియర్ బై ఉన్న వాళ్ళైతే. ఇది కర్మన్ఘట్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్లో కూడా చాలామంది దేవతలు ఉంటారు. సో అలా దుర్గామాత, శివయ్య చాలామంది ఉంటారు. కాబట్టి మేము వన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము. బయట కూర్చున్నప్పుడు మాత్రమే వీడియో క్యాప్చర్ చేసుకున్నాము. మంచి ప్రసాదం ఇవన్నీ తెచ్చుకొని తింటాం కదా. ఆబ్వియస్గా మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వెళ్ళాం కాబట్టి మంచి గుళ్ళోనే కాసేపు కూర్చొని తినేసి పులిహోర ఇవన్నీ నేను అస్సలు మిస్ అవ్వను. టెంపుల్లో ఎక్కడైనా పులిహోర అమ్మితే మాత్రం పక్కా కొనుక్కుంటాను. లడ్డు కానీ పులిహోర కానీ ఏది అమ్మినా నాకు చాలా ఇష్టం. అండ్ అది చాలా స్పెషల్ కూడా. మీకు కూడా అలానే అనిపించుంటుంది ఆబ్వియస్గా, నాకు కమెంట్ చేయండి. అండ్ అంతే, 2 temples విజిట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ మాత్రం ఇంతకుముందు క్యాప్చర్ చేసుకున్న వీడియో బ్లాగ్స్ వస్తాయేమో, కానీ స్పెషల్ సిరీస్ లాగా స్టార్ట్ అవ్వబోతుంది. ఆబ్వియస్గా అమ్మాయిలకి స్పెషల్ అంటే అర్థమైపోయి ఉంటుంది చాలా వరకు. బట్ నేను దాన్ని రివీల్ చేసేది ఇంకో వీడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు.